వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కు. ఆడుతూ పాడుతూ తిరిగే పసిపిల్లలు హఠాత్తుగా కుప్పకొలిపోతున్నారు. ఉత్సాహంతో ఉరకలేయాల్సిన యువత గుండెలు సడన్గా ఆగిపోతున్నాయి. ఇలాంటి కేసులు ఈ మధ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? యువ హృదయాలకు ఏమవుతుంది? గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలాగా? ఇదే అంశానికి సంబంధించి చర్చించేందుకు నాతో పాటు డాక్టర్ వ్యాకరణం నాగేశ్వరరావు గారు అందుబాటులోకి వచ్చారు. సార్తో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, మనం రీసెంట్ గా వింటున్నాం, సడన్ గా జిమ్ చేస్తూ కొంతమంది కుప్పకూలిపోవడం, చిన్న చిన్న పిల్లలు కూడా ఆడుకుంటూ కుప్పకూలిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తాం. ఈ రోజు రీసెంట్ గా జరిగినటువంటి ఘటన, బ్యాడ్మింటన్ ఆడుతూ ఆడుతూ ఒక్కసారిగా ఒక యువకుడు హైదరాబాద్ నగరంలోనే కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ప్రతి ఒక్కరు కూడా చాలా భయపడుతున్నటువంటి పరిస్థితి కదా. ఏం జరుగుతుంది అనుకోవాలి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఈ కేసులు ఒక్కసారిగా పెరగడానికి కారణం ఏంటి? ఇక్కడ దీని గురించి మనము చర్చ బహుశా ఇది రెండోసారో మూడోసారో మనం మాట్లాడుకుందామంటే, అంటే ప్రజలు సుఖంగా ఉండాలి, ప్రజలు సంతోషంగా ఉండాలి, దేశంలో ఏ ఇబ్బందులు రాకూడదు, పరిణామాలు తీవ్రం దాల్చి హఠాత్ మరణాలు ఉండకూడదని ఎన్నోసార్లు ఎన్నో దఫాలుగా మనం దీని మీద చర్చ జరిపాం. ICMR వాళ్ళు కూడా, ఎయిమ్స్ వాళ్ళు ఒక స్టడీ రిలీజ్ చేసినప్పుడు మనం మాట్లాడుకోవడం జరిగింది. ఇక్కడ చాలా క్లియర్ గా మనం చెప్పాము. అప్పుడు కూడా ICMR వాళ్ళు, ఎయిమ్స్ వాళ్ళు ఏదైతే స్టడీ ప్రవేశపెట్టారో ఆ స్టడీని మనం గౌరవిస్తూ, ఆ స్టడీలో ఉన్న వివరాలు చూసుకున్నట్టయితే ఎక్కడా ప్రపంచ స్థాయిలో జరిగిన అధ్యాయాలకి ఇక్కడ జరిగిన వీళ్ళు చేసిన అధ్యాయానికి పొంతన లేదు. అంటే మనుషులందరూ ఒక్కటే కదా, ఎవరికి గుండెపోటు వచ్చినా గుండెపోటే కదా. మరి అప్పుడు లేని గుండెపోట్లు 2020 తర్వాత ఎందుకు ఎక్కువ జరిగినాయని, ఇది భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇదొక పెను సవాలుగా మారింది వైద్య వృత్తికి. 5 రోజుల క్రితం, 4-5 రోజుల క్రితం కనుక మనం చూసుకున్నట్టయితే US సెనేట్ లో అసలు దీన్ని ఏంటి నిజాన్ని నిగ్గు తేల్చారని ఇదే చర్చ ఇప్పుడైతే జీలో మనం మాట్లాడుకుంటున్నామో దీని గురించి హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు పెద్ద చర్చ పెట్టారు. దాంట్లో తను ఒక్కొక్క కీలకమైన అంశాన్ని, ఈ కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడ్ అంశాన్ని ఒక్కొక్క స్టడీ రూపంలో గంటల తరబడి తను ప్రెజెంట్ చేయడం జరిగింది. అయితే అక్కడ జరిగిన మార్పు, ఇక్కడ జరిగిన మార్పు ఒకటేనా? మార్పులు ఏమన్నా వేరే ఉన్నాయా? అక్కడ కింద కుప్పగూలి పడిపోవడానికి కారణాలు వేరే, మన దగ్గర కారణాలు వేరే అని గనక మనం అనుకోవాలంటే పెద్ద లెవెల్లో అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు చేశారో, ఏదైతే ICMR వాళ్ళు మన డౌట్ క్లారిఫై చేశారో, ఒక ఇమ్యునాలజిస్ట్ గా నేను సంతృప్తి చెందట్లేదు. ఎందుకు సంతృప్తి చెందట్లేదు అంటే వాళ్ళ మీద గౌరవం లేక కాదు. ఇది ఒక దిగ్గజమైన సంస్థలు, భారతదేశంలో అత్యున్నతమైన సంస్థలు. ఇవి ఎలా ఉండాలి అని అంటే అన్ని కోణాలను పరిశీలించాలి. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత ఇట్లాంటి పరిణామాలు మనం ఎక్కువ చూస్తున్నాము అని మనం ఆ రోజు చర్చ చెప్తాం. లేదు మీడియా ఎక్కువ రిపోర్ట్ చేస్తుంది కాబట్టి ఇట్లాంటి పరిణామాలు మనం చూస్తున్నామని కొంతమంది సభ్యులు అన్నారు. వాస్తవానికి చూసుకున్నట్టయితే పరిస్థితులు జరుగుతేనే కదా మీడియా రిపోర్ట్ చేసేది. జరగని పరిస్థితుల గురించి మీడియా రిపోర్ట్ చేయదుగా. కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి, కరప్షన్ ఎక్కువైతుందంటే ఎక్కువ మీద స్టోరీలు వస్తుంది మీడియాలో, కరప్షన్ తక్కువ మంది ఉంటే తక్కువ స్టోరీలు వస్తాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఎస్ పడిపోతున్నారు, కారణం ఏంటి? దీని గురించి ప్రపంచ స్థాయిలో ఈ ఎయిమ్స్ వాళ్ళు, ICMR వాళ్ళు అధ్యయనం చేయక ముందరే ప్రపంచ స్థాయిలో దిగ్గజాలైన పెద్ద పెద్ద సంస్థలకి పరిశీలన జరిగిందండి. దీంట్లో కరాఖండిగా అటాప్సీ రిపోర్ట్స్ కూడా తీసుకున్నారు. ఒకరిద్దరు కాదు, వేల కొద్ది అటాప్సీ రిపోర్ట్స్. ఎవరైతే ఇట్లాగే సడన్ డ్రాప్ డెడ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో, కార్డియాక్ కండిషన్స్ తో ఏదైతే పడిపోతున్నారని మనం భావిస్తున్నామో ఆ కండిషన్స్ లో కూడా అటాప్సీ చేయడం జరిగింది. చేస్తే వాళ్ళన్న మాట ఏంటంటే అత్యధికమైన కారణాలు, అనుమానాలు కూడా మాకు కోవిడ్ వ్యాక్సిన్, కోవిడ్ వైరస్ సంబంధించింది అని నిర్ధారణ జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఇది స్ట్రెస్ రిలేటెడా, కోవిడ్ వైరస్ రిలేటెడా, కోవిడ్ వ్యాక్సిన్ రిలేటెడా? ఇన్ని రోజులు ఉండదు, అప్పుడెప్పుడో కోవిడ్ వచ్చింది, అప్పుడెప్పుడో వ్యాక్సిన్ వచ్చిందని అనుకోవద్దు. అది స్పైక్ ప్రోటీన్ సంబంధించింది. ఇది ఈ స్పైక్ ప్రోటీన్ సంబంధించినంత వరకు మార్పులు ఎప్పుడు పోతాయి అని చెప్పడం కష్టం. రీసెంట్ గా ఒక 6 నెలల క్రితం కూడా ఒక అధ్యయనం జరిగినప్పుడు దీన్ని చెప్పారు. ఎస్, స్పైక్ ప్రోటీన్ వల్ల మయోకార్డైటిస్ ఇన్ఫ్లమేషన్ వస్తుంది అని. ఇక్కడ
క్లారిటీగా ఒక విషయం మనం చెప్పుకోవాలి. ఇట్ ఈస్ అన్ ఇమ్యూన్ డిజార్డర్ విచ్ ఇస్ కమింగ్ ఆఫ్టర్ ద స్పైక్ ప్రోటీన్. అంటే ఇమ్యూన్ డిజార్డర్, వ్యాధి నిరోధక శక్తిలో కోవిడ్ వైరస్ తర్వాత అయినా కోవిడ్ వ్యాక్సిన్ తర్వాత అయినా ఉత్పన్నమవుతున్నాయి. ఆ వ్యాధి నిరోధక శక్తిలో మార్పులు, ఇమ్యూన్ రిలేటెడ్ చేంజెస్, యాంటీజెన్ యాంటీబాడీ చేంజెస్, గుండెలో పోతే గుండెపరమైన మార్పులు, మెదడులో పోతే మెదడు పరమైన మార్పులు, రీనల్ ఆర్టరీ దగ్గర పోతే రీనల్ ఆర్టరీ సంబంధించిన మార్పులు, ఇలా ఏ అవయవానికి ఈ ఇమ్యూనాలజికల్ చేంజెస్ వస్తున్నాయో దాని వల్ల కుప్పగూలుతున్నారనే మాట ఇమ్యూనాలజికల్ గా, ఒక ఇమ్యూనాలజిస్ట్ గా నా సందేహాన్ని నేను వ్యక్తపరుస్తున్నాను. మీ సందేహమేనా లేకపోతే సపోర్టింగ్ ఎవిడెన్స్ ఉందా? కొల్లలు ఉన్నాయి, ఇమ్యూనాలజికల్ చేంజెస్ వస్తున్నాయి అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. సో దీని మీద ఇంకా అధ్యయనం జరగాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు స్ట్రెస్ ఫ్యాక్టరా, కోవిడ్ వైరస్ ఫ్యాక్టరా, కోవిడ్ వ్యాక్సిన్ ఫ్యాక్టరా, అది మనం అయితే డాక్టర్ గారు గతంలో గుండెపోటు అంటే ఈ తరహా కొన్ని ముందస్తు సూచనలు ఉంటాయి, ఇవి ఉంటే కొంత అలర్ట్ అవ్వండి అని టీవీ ముఖంగా మీలాంటి డాక్టర్లు కూడా సమాజాన్ని కొంత ఉత్తేజపరిచినటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తాం. కానీ ఇప్పుడు మాట్లాడుతూ లేదంటే పని చేస్తూ లేదంటే ఆనందంగా ఒక పెళ్లిలోనో ఒక స్టేజ్ మీదో డాన్స్ చేస్తూ, ఈ రోజు జరిగిన ఘటన ఆడుకుంటూ, ఇట్లా సడన్ గా జరుగుతున్నటువంటి పరిస్థితి కదా. వారి శరీరంలో ఏం జరుగుతుంది అనేది కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటి పరిస్థితి. ఏమనుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్ లో? పక్కనున్న వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి, అలాగే మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనం ఏ రకంగా గుర్తించాలంటారు డాక్టర్ గారు? ఇక్కడ ఒక విజువల్ మీరు పెట్టారండి. ఆ విజువల్ లో ఒక యంగ్ మ్యాన్ షటిల్ ఆడుతూ కుప్పకూలాడు. ఆ విజువల్ లో మనం చూసింది ఎంతవరకు? ఆడుతూ కుప్పగూలడం, బండి మీద వెళ్తూ కుప్పగూలడం. అంతవరకు ఎందుకండి? ఎంతో మంది రాజకీయ నాయకులు టప్ప రాలిపోతున్నారు. ఎంతో మంది సినీ తారల్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పేర్లు తీసుకోను, మంచిది కాదు కాబట్టి, బట్ ఒక వైద్యుడిగా మేము గమనిస్తున్నాం కదా సమాజంలో జరిగే మార్పులు. ఇది ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ చేంజెస్ గా నేను అనుమానిస్తున్నాను. ఈ ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను, ఇది ఆగదు. జనరల్ గా ఎందుకు ఆగదు అని అంటే, ఈ ఆటో ఇమ్యూన్ అంటే సింపుల్ గా చెప్తా, అందరికీ అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఒక యాంటీజెన్ బయట నుంచి వచ్చే ఒక పదార్థానికి బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి ఈ రెండు రియాక్షన్ రావడము, కొట్టుకోవడం అనేది సాధారణ భాషలో జరిగినప్పుడు దానికి వల్ల వచ్చే ఇన్ఫ్లమేటరీ చేంజెస్ అంటారు. అంటే గాయపూరితమైన, పుండుపూరితమైన మార్పులు. అవి ఎక్కడెక్కడైతే ఉత్పన్నం అవుతాయో అక్కడక్కడ ఆ టిష్యూ స్కారింగ్ అవుతుంది, ఆ టిష్యూ డ్యామేజ్ అవుతుంది. అందుకనే మయోకార్డైటిస్ అనేది ఎక్కువగా ఉంది. మయోకార్డైటిస్ ఎందుకు వస్తుందయ్యా అంటే అర్థీమియాస్ ఎక్కువగా ఉన్నాయి అని పరిశోధనలు చెప్తున్నారు. అర్థీమియాస్ ఎందుకు వస్తున్నాయి అంటే విఐటిటి అంటారు, వ్యాక్సిన్ ఇండ్యూస్డ్ థ్రాంబోసైటోపీనియా. అది ఎంత మందిలో వస్తుంది? కొన్ని దేశాల్లో జరిగిన అధ్యయనంలో తక్కువ ఉంది, కొన్ని దేశాల్లో జరిగిన అధ్యయనం ఎక్కువ ఉంది. కానీ అధ్యయనంలో ఉంది కదా. సో ఉన్నప్పుడు మనం జాగ్రత్త పడాలి. ఎలా జాగ్రత్త పడాలి? కేవలం కెమెరా ముందర కుప్పకూలాడంటే ఇంత ముందు రాలేదు లక్షణాలను అనుకోవద్దు. ఖచ్చితంగా ఏదో డిస్కంఫర్ట్ ఉంటుంది. కానీ వాళ్ళ పన్ను బిజీ వలనో, వాళ్ళ ఒత్తిళ్ల వలనో, వాళ్ళ రొటీన్ స్కెడ్యూల్ డిస్టర్బ్ కాకుండా ఏదో పర్లేదు గ్యాస్ట్రైటిస్ లాగా ఉందో అనుకుని వెళ్ళిపోతారు. అలా చేయకుండా ఖచ్చితంగా ఒక దగ్గరలోని మంచి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి, లేదంటే న్యూరాలజికల్ సంబంధించిన వ్యాధులు, బ్రెయిన్ స్ట్రోక్ సంబంధించింది అయితే, ఎందుకంటే గడ్డలు కడుతున్నాయి అంటున్నారు. వ్యాక్సిన్ వలన, కోవిడ్ వైరస్ వలన ఏదైనా కూడా గడ్డలు కట్టే ప్రమాదం ఉంటుందని అంటూ మనం చూసాం. డీడైమర్ అని చాలా మంది చేసుకుంటూ పోయాం. అట్లాగే సిరం IL-6 అని చేశాం, CRP అని చేశాం. ఇవన్నీ ఏం చెప్తున్నా మనకి? స్పైక్ ప్రోటీన్ రిలేటెడ్ ఇన్ఫ్లమేషన్ ఉంది. మనం ఈ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంతమంది చేయించుకుంటున్నారు? కొద్దిగా ఇబ్బంది తలెత్తితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, చక్కటి వైద్యుడి దగ్గర, న్యూరాలజిస్టో, కార్డియాలజిస్టో, పల్మనాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక చిన్న సలహా తీసుకుంటే ఇంత విపత్తు రాకుండా వారు కాపాడుకునే అవకాశం ఉంటుంది. అది చెయ్యని కారణంగా ఆ సిగ్నల్ బాడీకి చెప్పిన మనం వినకపోవడం, ఈ ఇబ్బందుల పరిస్థితి తలెత్తే అవకాశం.
రైట్. అలాగే డాక్టర్ గారు, గతంలో మనం చూసుకుంటే కేవలం జిమ్ చేస్తుంటే ఎక్కువ కేసులు నమోదైన సిచ్యువేషన్ చూస్తాం. జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తూ చాలా మంది పడిపోవడం మనం చూస్తాం. ఆ సందర్భంలో ఒకటే ప్రచారం జరిగింది, కేవలం జిమ్ ఎక్కువ చేయడం వల్ల, లేదంటే హెల్త్ ఇష్యూ ఎలా ఉందో తెలుసుకోకుండా జిమ్ చేయడం వల్ల ఈ తరహా అటాక్స్ లేదంటే డెత్స్ ఎక్కువగా జరుగుతున్నాయి అని చెప్పి మనం చూస్తాం. కానీ అది జిమ్ నుంచి ఇప్పుడు ఏకంగా బండి మీద వెళుతూ వర్క్ చేస్తూ రకరకాల సిచ్యువేషన్స్ లో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. కోవిడ్ వ్యాక్సిన్ మీద తొలి నుంచి ఎక్కువ సందేహాలు వ్యక్తం చేసిన వాళ్ళు భారతీయులే ఉన్నారు. మాకు ఈ వ్యాక్సిన్ వేసుకున్నప్పటి నుంచి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, జుట్టు ఊడిపోతుంది, రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని అయినా కూడా ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కొట్టి పారేస్తూ వచ్చాయి కదా. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి మరణాల విషయంలో కూడా ముందు వేలు ఎక్కడ చూపిస్తున్నారంటే ఆ వ్యాక్సినేషన్ మీద చూపిస్తున్న పరిస్థితి. ఏమనుకోవాలి డాక్టర్ గారు? మీరు లేవనెత్తిన ప్రశ్నని గౌరవిస్తానండి, కానీ భారతీయని ఏకీభవించను సార్. ఎందుకనంటే అతి తక్కువ అనుమానాలు వ్యక్తపరిచే కేటగిరీలో భారతీయులు ఉన్నారు. మీకు ఇంకో విషయం తెలీదు, 5 రోజుల క్రితం హోమ్లాండ్ సెక్యూరిటీ గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన ఎంక్వైరీలో పుంకాలుగా హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టడీతోని బహిర్గతంగా నేషనల్ లైవ్ టెలికాస్ట్ పెట్టారు. కార్డియాక్ రిలేటెడ్ చేంజెస్, స్ట్రోక్ రిలేటెడ్ చేంజెస్ అని పెట్టింది ఎవరో తెలియని వాళ్ళు, చదువుకోని వాళ్ళు కాదండి. ఒక సీనియర్ ఎనెస్థెటిస్ట్ తను వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఎలా కుప్పగూలాడు, ఎలాంటి పరిస్థితుల్లో ఐసీలో జాయిన్ అయ్యాడు, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డది, ఇవన్నీ కూడా అతను కూలంకుషంగా చెప్పారు. ఇదే కాకుండా ఆసిన్ మల్హోత్రా అని యుఎస్ లో ఒక డాక్టర్ ఉంటాడు లండన్ లో, అతను ఆసిన్ మల్హోత్రా వాళ్ళ నాన్నగారు కూడా ఇచ్చారు, అతను కూడా తీసుకున్నారు. వాళ్ళ నాన్నగారిని తను కోల్పోవడం జరిగింది. ఆసిన్ మల్హోత్రా నెట్ లో కొడితే నీకు తెలుస్తుంది. చాలా సీనియర్ కార్డియాలజిస్ట్ ఆయన అప్పటి వరకు కూడా మన వాళ్ళలాగానే చాలా మంది లేదండి కోవిడ్ వ్యాక్సిన్ వల్ల కాదండి ఇదండి అని. ఎప్పుడైతే తన నాన్నగారిని చూశాడో దగ్గరుండి లక్షణాలు ఒకటి తర్వాత ఒకటి, ఒక వైద్యుడు పేషెంట్ 24 hours అబ్జర్వేషన్ కాదు, కానీ తన తండ్రిని దగ్గర నుండి చూశాడు కాబట్టి ఈ లక్షణాలు ఎలా పోతున్నాయి, ఎందుకు నాన్నగారికి ఎలా అయింది అని ఇతను ఓపెన్ గా వోకల్ గా వచ్చాడు. ఇతను మన దేశంలో ఉండట్లేదండి, యూకేలో ఉంటున్నాడు, యుఎస్ఏలో ఉంటున్నాడు. ప్రపంచ స్థాయిలో ఒక్క వైద్యులు హైదరాబాదో ఢిల్లీయో ఇండియా కాదండి, అందరికంటే తక్కువ మనమే మాట్లాడుతున్నాం. దప్పు మోగించి దండోరా వేస్తున్నారు అందరూ ప్రపంచం మొత్తంలో. ఊరేగింపు ఒక్కటే తక్కువ ఈ కోవిడ్ వ్యాక్సిన్ గురించి, మనమే తక్కువ మాట్లాడుతున్నామని నేను అనుకుంటున్నా. ఒక వైద్యుడిలాగా అన్ని దేశాల్లో ఉన్న లిటరేచర్ చూసిన తర్వాత ఐ ఫీల్ దట్ ఇండియన్స్ ఆర్ వెరీ గుడ్, చాలా మంచివారు. ఏదో కర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని పోయాడని అనుకుంటున్నారు. ఆ దేశాలు అలా ఉండదండి. కోర్టుకి లాగారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఫైజర్ అనుకుంటా వాళ్ళని, ఆస్ట్రాజెనికానో ఫైజర్ నో కోర్టుకు లాగితే మోకరిల్లాల్సి వచ్చింది ఆ కంపెనీలు వాళ్ళు. నువ్వు ఇక్కడ సెటిల్ చేస్తావా చేయవా, 500 million దాదాపు కొన్ని కోట్ల రూపాయలు పెనాల్టీ వేస్తానంటే చేతులు దండం పెట్టుకొని కోర్టులో నన్ను ఇట్లా చేయకండి నేను సెటిల్మెంట్ చేసుకుంటానని ఫార్మా వాళ్ళు అన్న సంఘటనలు కథలు కావు, నగ్న సత్యాలు అద్దం పడుతున్నాయి. దీంట్లో తేడా ఉంది అని. అండ్ ఘటనలు జరుగుతున్నటువంటి ఘటనల పట్ల అయితే అందరూ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కదా నాగేశ్వర్ గారు. ఏంటి ప్రస్తుతం ఈ తరహా సంఘటన జరిగినప్పుడు సిపిఆర్ ప్రాముఖ్యత ఏంటి, ఎంతవరకు వ్యక్తిని మనం కాపాడగలిగేటటువంటి అవకాశం ఉంటుంది అనుకోవాలి? చాలా బాగా అడిగారండి. ఇది చాలా రెస్పాన్సిబుల్ క్వశ్చన్ మీరు అడిగారు. ఈ బయట గనక ఎవరెవరైతే వింటారో వాళ్ళ జీవితాలు బయటపడతాయి. మీరు అడిగిన ప్రశ్నకి సలాం సార్, చాలా బాగా క్వశ్చన్ అడిగారు. ఎందుకనంటే కార్డియో పల్మనరీ రెసిసిటేషన్ ఇప్పుడు మనం చూసాం, మీరు స్క్రీన్ మీద చూపెడుతున్నారు. సడన్ గా కుప్పగూలిన మనిషిని సిపిఆర్ ఎలా చేయాలి అనే విషయం గురించి మన తెలుగు వారే ఎన్నో సంవత్సరాల నుంచి చాలా మంది వైద్యులు చేస్తున్నారు. అలాంటి వైద్యులలో ఒకరు డాక్టర్ శ్రీనివాస్ రామక అని ఉంటారు, కార్డియాలజిస్ట్ వరంగల్లో. అతనైతే యూకే వరకు ఈ ఉద్యమం లేపాడు, ఓ పెద్ద ఉద్యమమే చేశారు. ఆయన ప్రతి వాళ్ళకి నేర్పిస్తున్నారు ఈ సిపిఆర్ చేయండి ప్రాణాన్ని కాపాడండి. ఎస్, మీరు అడిగింది సత్యమే, ఆ డాక్టర్ గారు చేసింది కార్డియాలజిస్ట్ చెప్పింది సత్యమే. సిపిఆర్ ఎలా కరెక్ట్ గా చెయ్యాలనే అవగాహన గనక ఉన్నట్టయితే 50 నుంచి 60% వరకు ఈ కార్డియాక్ డెత్స్ ని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. అయితే ఒకటి, ఎలక్ట్రికల్ ఇన్ఫ్లుయెన్సెస్ వలన
చాలా స్కారింగ్ వలన, ఇంతకుముందు పలు సందర్భాల అటాక్ రావడం వలన ఎంతవరకు మనం కోలుకుంటారు, ఎంతమంది మనం గుంజగలము సిపిఆర్ చేసి అది చెప్పలేం. కానీ కార్డియో పల్మనరీ రెసిస్టేషన్ అనేది ఒక అద్భుతమైన అస్త్రము. గుండెపోటు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలి అనేది ఫస్ట్ అందరు చూడాలి. మొబైల్ ఫోన్ ఎలా ఆన్ చేయాలని ఎలాగైతే మీకు తెలుసో అలాగే పక్కనున్న వాడికి సిపిఆర్ ఎలా చేయాలి, బస్ లో వెళ్తున్నప్పుడు, మోటార్ సైకిల్ మీద వెళ్తున్నప్పుడు, పక్కనున్నప్పుడు ఆ సిపిఆర్ ఎలా చేయాలి అనేది ఒక నిబద్ధత ఉంది. అది మీరు నెట్ లో పోయి డాక్టర్ రామకృష్ణ శ్రీనివాస్ అనే సీనియర్ కార్డియాలజిస్ట్ ఆయన చేసి చూపెడతారు, అది చూడండి. ఇంకా చాలా మంది పెద్దవాళ్ళు డాక్టర్లు చేశారు. ఇది గనక చేసినట్టయితే చాలా వరకు డెత్స్ మనం కాపాడుకునే అవకాశం ఉంటాయి. పోవడం వల్ల మనం చాలా మందిని కోల్పోతున్నాము. అలాగే నాగేశ్వర్ గారు, చాలా మంది కార్డియాక్ అరెస్ట్ అలాగే గుండెపోటు రెండు ఒకటే అని అనుకుంటూ ఉంటారు. ఏదొచ్చినా కూడా ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి కార్డియాక్ అరెస్ట్లకు సంబంధించి కూడా ఎవరైనా సరే సడన్ గా గుండెపోటు వచ్చి ఈ రకంగా కాలం చేశారు అనేటటువంటి మాటలు మనం ఎక్కువగా వింటున్నాం. మన దేశంలో దాదాపుగా రెండింటికి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా ఎవరికి తెలియనటువంటి సిచ్యువేషన్. ఏం చెప్తారు దానికి సంబంధించి? ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ అని ఉంటుందండి. ఈ సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ మీరు అడిగిన దానిక కొద్ది వివరణతో చెప్తున్నాను. సడన్ కార్డియాక్ డెత్ సిండ్రోమ్ అన్నప్పుడు దానికి పలు కారణాలు ఉంటాయి. ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కారణాలు ఉండొచ్చు, గురక వ్యాధి కారణాలు ఉండొచ్చు, లేకపోతే ఆల్రెడీ కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉన్న కారణాలు ఉండొచ్చు. ఇవన్నీ కారణాల వల్ల ఏదైతే హార్ట్ ఈస్ అనేబుల్ టు పంప్, దాని హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. అనేబుల్ టు పంప్ ద నార్మల్ అమౌంట్ ఆఫ్ ద బ్లడ్ రిక్వైర్డ్ ఫర్ ద సర్క్యులేషన్. కార్డియాక్ అరెస్ట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ద పర్ఫార్మేషన్. అది బయటికి పంపించడం తక్కువ కాదు, అసలు ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు పర్ఫార్మ్ ద యాక్టివిటీ అట్ ఆల్. సో దాని వల్ల ఇది ఈ కోవిడ్ సంబంధించింది, దీనికి సంబంధించింది, ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ సంబంధించింది, అర్థీమియాస్ కి సంబంధించింది, క్లాట్ ఫార్మేషన్ కి సంబంధించింది. సో ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే అది ఆ కారణమైనా ఏ కారణమైనా దీని రెండిట్లో వ్యత్యాసం ఉన్నా తెలియపోయినా ఒకటి మాత్రం కరాఖండిగా మనం తెలుసుకోవాలండి. కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే దాని ముందర లక్షణాలు కొన్ని తెలుస్తాయి. ఆ లక్షణాలు సరిగ్గా పట్టించకపోవడం కారణంగా ఈ లక్షణాలు ఉత్పన్నమై విపరీత స్థాయికి పోయినప్పుడు ఈ సడన్ కార్డియాక్ డెత్స్ కానీ, ఈ కార్డియాక్ అర్థీమియాస్ కానీ, ఈ మయోకార్డైటిస్ కానీ అది ఇనీషియల్ స్టేటస్ లో కొన్ని సిగ్నల్స్ చూపెడతాయి. అది మనం మిస్ అవ్వడం వల్ల we lose the patients like this. అండ్ ఈ సిచ్యువేషన్ కి సంబంధించి లైఫ్ స్టైల్ ప్రాముఖ్యత ఏంటంటారు? జనరల్ గా లైఫ్ స్టైల్ చేంజ్ అయింది, చాలా వరకు చేంజ్ అయింది. ఆ లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల కూడా కొత్త తరహా వ్యాధుల బారిన ఎక్కువగా పడుతున్నారనేటటువంటి విశ్లేషణలు కూడా ఉన్నాయి కదా నాగేశ్వర్ గారు. ఏంటి ఈ ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ మరణాలకు సంబంధించి లైఫ్ స్టైల్ ఎంతవరకు ప్రాముఖ్యత ఉందనుకోవాలి? ఇక్కడ దిస్ ఇస్ ఎ గుడ్ క్వశ్చన్ సార్. ఎందుకనంటే ఇక్కడ మనం చూడవలసింది మళ్ళీ కోవిడ్ వ్యాక్సిన్ తర్వాతనండి, కోవిడ్ వైరస్ ఇన్ఫెక్షన్ తర్వాతనండి చాలా అధికంగా ఎక్కువగా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్స్ అవ్వడము బాడీలో, తద్వారా ఆటో ఇమ్యూనిటీలోకి వెళ్ళిపోవడము. ఆటో ఇమ్యూనిటీ అంటే మన కణాలు మనల్ని అటాక్ చేయడం. అంటే ఇంతకుముందు ఎలర్జీ ఉన్నప్పుడు బయట నుంచి వచ్చిన కణాల మీద మన వ్యాధి నిరోధక శక్తి కణాలు యుద్ధం చేసేది. కానీ ఇక్కడ ఆటో ఇమ్యూనిటీ అంటే మన కణాలు మన మీదనే యుద్ధం చేస్తుంది. అది ఎక్కడ జరుగుతుందో ఆ అవయవం దెబ్బతింటుంది. సో ఈ ఆటో ఇమ్యూనిటీ ఇది మేము సాధారణంగా నేను దాదాపు 19 సంవత్సరాలు ప్రాక్టీస్ లో ఉన్నాను. అలర్జీ ఇమ్యూనాలజీ డిజార్డర్స్ చూస్తున్నాను. ఇంతకుముందు 2020 ముందు 2019, 18, 17, 16లో ఆల్మోస్ట్ 15 రోజులకు ఒకసారి, నెల రోజులకి 2-3 కేసులు చూస్తే వ్యూస్ చాలా ఇంట్రెస్ట్ గా చూసేవాళ్ళం ఈ ఆటో ఇమ్యూనిటీని. కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, రోజుకొక్క కేసు అయినా ఆటో ఇమ్యూనిటీ తగులుతుంది. ఆటో ఇమ్యూనిటీ అనేది ఇమ్యూన్ రిలేటెడ్ రియాక్షన్. ఆటో ఇమ్యూనిటీ అనేది దాని కారణంగా వలనే ఈ మయోకార్డైటిస్ కానీ, ఈ ఇన్ఫ్లమేషన్ గాయపూరితమైన మార్పులు అంటాం. అది గుండెలో వస్తే మయోకార్డైటిస్ అంటాం, కిడ్నీలకు వస్తే నెఫ్రైటిస్ అని అంటాం, ఇంకో దానికి వస్తే ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ అన్నమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల, విపరీతమైన ఆటో ఇమ్యూన్ రియాక్షన్ జరగడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఒక ఇమ్యూనాలజిస్ట్ గా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మరి దీన్ని ఎలా కంట్రోల్ చేయడము? అందుకనే మనం ఏమంటామంటే, చిన్న సింటమ్స్ ఖచ్చితంగా కొద్దిగా ఆయాసం రావడము, విపరీతంగా చెమటలు పట్టడము, కొద్దిగా ఛాతీ నొప్పి ఉండడం, ఇది పర్లేదు గ్యాస్ట్రైటిస్ లేనా అనుకోకుండా దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఒక ఒపీనియన్ తీసుకోవడంలో తప్పేం లేదు.
ఒకవేళ అలాంటి మార్పులు ఉన్నాయంటే బ్లడ్ ఇన్వెస్టిగేషన్ లో కానీ ఈసీజీలో కానీ బయటపడితే కుప్పకూలకుండా మనం ఇనిషియల్ స్టేజెస్ లో కాపాడుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అది చెయ్యని కారణంగానే వీళ్ళకి లాస్ట్ మూమెంట్ లో వరకు స్ట్రెస్ ఎక్కువైపోయేసరికి, ఎక్సర్సైజ్ ఎక్కువైపోయేసరికి ఆ హార్ట్ ఏదైతే పంపింగ్ ఉంటుందో అది ఆ లెవెల్ వరకు చేయకపోవడం వల్ల దే జస్ట్ గాట్ సడన్ డ్రాప్ డెడ్ కండిషన్స్ లో వెళ్ళిపోతారు. ఇది ప్రమాదం. అలాగే డాక్టర్ గారు మీరు ప్రస్తావించినట్టు నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నటువంటి మరణాలు కొన్ని అయితే అతిగా కేర్ తీసుకోవడం వల్ల జరుగుతున్న మరణాలు కూడా మనం చూస్తాం. మనం కోవిడ్ టైంలోనే చూసాం, మీకు గుర్తుండే ఉంటుంది. ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే ఏ తరహా వైద్యాలు, ఇంటి వైద్యాలు, డాక్టర్ని సంప్రదించిన విషయం పక్కన పెడితే ఇంటి వైద్యాలు, వంటింటి చిట్కాలు, రకరకాల ప్రయత్నాలు సొంతంగా చేసినట్టు ఉంది. అందులో కొన్ని సఫలమైనవి ఉన్నాయి, కొన్ని అతిగా చేసిన సిచ్యువేషన్ కూడా చూస్తాం. రీసెంట్ గా మీకు కొంచెం ఒక పాయింట్ యాడ్ చేస్తున్నాను. తమిళనాడులో ఒక వ్యక్తి యూట్యూబ్ డైట్ తీసుకోవడం వల్ల మరణించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాట్ జీపీటీలోనో లేదంటే యూట్యూబ్ లోనో ఈ తరహా సజెషన్స్ తీసుకుంటూ ఫాలో అవుతూ డైట్ చేయాలి, బరువు తగ్గాలి, లేదంటే ఇంకో రకమైనటువంటి చేయాలి, ఇమ్యూనిటీ పెంచుకోవాలి, ఇలాంటి వాళ్ళకి ఏం చెప్తారు డాక్టర్ గారు? ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు అడిగినారు సార్. ఎంత ఫ్లడింగ్ అయిపోయిందంటే యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో 16 సంవత్సరాలు ఎంబీబీఎస్ చదివిన తర్వాత, ఎండి అయిపోయిన తర్వాత, సూపర్ స్పెషాలిటీ మాకే మేమే కంగు తింటుంటాం. అవునా, ఇలా ఉంటుందా అని. ఎందుకంటే చక్కటి ఇన్స్టిట్యూట్ లో మరి చదివిన వాళ్ళు వైద్యులు 100లో ఉంటారు. వాళ్ళు నా పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటిది ఏది మా మెడికల్ కరిక్యులం లో చెప్పలేదు కదా, మరి ఇలాంటిది ఎలా ఉంటుంది అంటే అంత చక్కగా నాన్ మెడికల్ పీపుల్, ఒక మెడికల్ వ్యవస్థలో వెళ్ళిన వాళ్ళు, ఒక కాలేజ్ రెగ్యులంలో చదవని వాళ్ళు, అది ఏ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అయినా కానీ అలా చేయకుండా మొత్తం కూర్చొని 4 పుస్తకాలు తిరిగేసి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పేయడం అనేది, ఐ థింక్ దీన్ని ఒక్కదాన్నే మనం నమ్మి ఇలా జరిగిపోతుందేమో, మనం ఇలా చేద్దాం, యూట్యూబ్ లో ఇలా చెప్పారు కదా, ఇన్స్టాగ్రామ్ లో అది చెప్పారు కదా అని అనుకుంటే పుస్తకాన్ని చదివి ఏరోప్లేన్ ని నడిపినట్టు ఉంటుంది. ఎందుకంటే ప్లీజ్ డు నాట్ డిపెండ్ ఆన్ యూట్యూబ్ ఫార్వర్డ్స్. అది ఒకవేళ మెడికల్ వాళ్ళు అయితే గనక, మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టయితే అది నమ్మవచ్చు. ఇవాళ రేపు చూస్తున్నాం మీరు అన్నట్టు, అది మెడికల్ అవునా అని వాడు సర్టిఫికెట్ మెడలో వేసుకొని తిరగరుగా. ఎవరు ఓపెన్ చేస్తే చాలు సినిమా ప్రమోషన్స్ కంటే హెల్త్ ప్రమోషన్స్ ఎక్కువైపోతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీని మీద అసలు యాక్చువల్ గా లోక్సభ, రాజ్యసభలో చర్చ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకనంటే వాట్ ఆర్ వి గివింగ్ టు ద పీపుల్? ప్రపంచానికి గాని, మనుషులకు గాని, మన దేశంలో వాళ్ళకి మనం ఎవరు సమాచారం ఇవ్వాలి? హూ ఇస్ ద రైట్ పర్సన్? ఆ యూట్యూబ్ గైడ్ లైన్స్ ఏమిటి? మనం మెడికల్ అయిన హెల్త్ గురించి మాట్లాడినప్పుడు వాళ్ళకున్న మెడికల్ క్వాలిఫికేషన్ ఏంటి? ఇవన్నీ కూడా ఒక చట్టసభలో చర్చ జరిగి యూట్యూబ్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, మిగతా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద డాక్టర్ల కంటే ఏఐని కూడా ఎక్కువగా నమ్ముతున్న సిచ్యువేషన్. చాట్ జీపీటీ లాంటి వాటిలో ఏదైనా ప్రాబ్లం వస్తే సిమ్టమ్స్ వాటికి చెప్పుకోవడం, వాటి ఇచ్చే పరిష్కారాలు చూడడం. అఫ్ కోర్స్ వాటి కింద డిస్క్లైమర్ డాక్టర్ ని సంప్రదించండి అని చెప్పినా అవి మాత్రం వాళ్ళ కంటికి కనబడిన సిచ్యువేషన్ కదా నాగేశ్వర్ గారు. కరెక్ట్ గా చెప్పారు. ఇది చాలా చాలా ప్రమాదకరం. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి వ్యతిరేకము కాదు. ఐ సపోర్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నేను కూడా చాట్ జీపీటీ, గ్రాక్స్ ఇవన్నీ చూస్తూ ఉంటాను. కొన్ని కీలకమైన డాక్యుమెంట్స్ కావాలంటే, కొన్ని ప్రచురించబడ్డ డాక్యుమెంట్స్ కావాలంటే నేను అడుగుతుంటాను. ఆ ప్రచురించబడ్డ మెడికల్ లిటరేచర్ అవి నాకు ఫార్వర్డ్ చేస్తాయి. కానీ దీంట్లో నా చెయ్యి నొప్పి ఉంది కాబట్టి ఇది మెడ నుంచి వచ్చిందా, గుండె నుంచి వచ్చిందా, నడుము నుంచి వచ్చిందా, ఇట్లాంటి ప్రశ్నలు చాట్ జీపీటీని కాదు అడగాల్సింది, డాక్టర్ని అడగాలి. ఎందుకనంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సలహా మాత్రమే ఇస్తుంది. దాన్ని నమ్ముకొని ముందరికి వెళ్ళారనుకోండి, ఇంతకుముందు ఏదో న్యూస్ చూసాం, అదేంటి గూగుల్ మ్యాప్స్ ని నమ్ముకొని పోయి సముద్రంలోనూ చెరువులో పడిపోయాడు ఒకడు కార్లోంచి అని. అలా యూ కెనాట్ డిపెండ్ టోటలీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎస్, కొంతవరకు ఏదో సమాచారం దొరుకుతుంది, కానీ ట్రీట్మెంట్ మాత్రం ఖచ్చితమైన క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం ఎంతకైనా ఉంది. అండ్ చివరిగా భయపడడం పరిష్కారం కాదు, జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతం ఎక్కువ పానిక్ అవుతున్నటువంటి సిచ్యువేషన్ లో ప్రజలకు యాజ్ ఎ డాక్టర్ గా మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? దిస్ ఈస్ ఎ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఎక్కువగా ఆయిలీ ఫుడ్స్ తినకండి, నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కువగా డీప్ ఫ్రైస్ తినకండి. నెంబర్ 3, నాన్ వెజిటేరియన్ అలవాటు ఉంటే తినండి, కానీ తక్కువ తినండి. నెంబర్ 4, విపరీతంగా ఐస్ క్రీమ్స్, బర్గర్స్, పిజ్జాస్ ఎగబడి తింటుంటారు యూత్ అంతా. దానివల్ల ఏదో ఒక రోజు ఎప్పుడో అప్పుడు పార్టీ అయినప్పుడు తినడం వేరే, అదే లైఫ్ స్టైల్ అనుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉంటుంది.
అన్నిటికంటే ఇంపార్టెంట్ మెడికల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్థింగ్ అని అంటామండి. ఇప్పుడు ఎలక్ట్రోకార్డియోగ్రామ్ అని ఉంది, ఈసీజీ తీస్తాం, హార్ట్ నుంచి ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ కలెక్ట్ చేస్తాం, బ్రెయిన్ ఎలక్ట్రోఎన్సెఫలోగ్రామ్ అంటాం, బ్రెయిన్ నుంచి. అంటే దాని అర్థం ఏంటి? బాడీ హాస్ గాట్ సమ్ ఎలక్ట్రాన్స్. సో అర్థింగ్ అనేది ఒక న్యూ కాన్సెప్ట్ కాదండి, ఎన్నో రోజుల నుంచి ఉంది. చక్కగా ఇవాళ రేపు యోగా వేసేటప్పుడు రబ్బర్ మ్యాట్ వేసుకుంటున్నారు. హీ హాస్ టు గెట్ కాంటాక్ట్ విత్ ద అర్త్. ఆ యోగా మ్యాట్ కాదు ముఖ్యం కావాల్సింది, బాడీ హాస్ టు గెట్ ఇన్ కాంటాక్ట్ విత్ ద అర్త్ లెవెల్. అలాగే వాకింగ్ చేసినప్పుడు చిన్న సలహా, 5 నిమిషాలు చేసినా పర్లేదు, 10 నిమిషాలు చేసినా పర్లేదు, మీ ఇంటి చుట్టూ చేసినా పర్లేదు, షూస్ లేకుండా బేర్ ఫుట్న మంచి ఏరియాలో చూసుకొని మీరు నడిచినట్టయితే అర్థింగ్ అనేది చాలా బాగా ఉంటుంది. ఇది మీరు చదవచ్చు, లిటరేచర్ ఉంది, మళ్ళీ దీని మీద యూట్యూబ్ లో చేయకండి, లిటరేచర్ ఆల్రెడీ ఉంది. సో ఇవన్నీ కూడా చేసినట్టు ఏంటంటే ఫుడ్ కంట్రోల్ అవ్వడము, మన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వడము, మన స్ట్రెస్ కంట్రోల్ అవ్వడము, ఇవన్నీ చాలా కీలకమైన ఫ్యాక్టర్స్. అవన్నీ కంట్రోల్ చేయకుండా నేను యూట్యూబ్ లో ఇది చూశాను, ఇన్స్టాగ్రామ్ లో ఇది చూశాను, నేను జ్యూస్ చేసుకొని తాగేస్తాను, అంతా కరిగిపోతుందంటే ఎలా కరుగుతుంది? ఒక పక్కన లోన్ తీసుకుంటున్నాం, నెలగానే 2 రూపాయలు బ్యాంక్కి కడితే అడుగుకుంటాడా? అట్లాగే యు ఆర్ పేయింగ్ హ్యూజ్ ట్యాక్స్ టు ద బాడీ. దానివల్ల ఒకటేసారి ఇలాంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు. చాలా మంచి విషయాలు మాకు అందించినందుకు ధన్యవాదాలు. ఓవరాల్ గా చూసుకుంటే సడన్ డెత్స్ మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే దీని మీద ప్యానిక్ అవడం కంటే కూడా ముందుగా ఏదైనా చిన్న సందేహం ఉన్నప్పుడు, లేదంటే కుదిరితే ప్రతి 6 నెలలకు ఒకసారైనా సరే ఫుల్ బాడీ చెకప్ చేసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్నారు. అలాగే దీనికి సంబంధించి భారత ప్రభుత్వం కూడా కొంత సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలి, దీని మీద పార్లమెంట్ లో చర్చించడంతో పాటు విస్తృతమైనటువంటి పరిశోధన చేయాలంటూ కూడా డాక్టర్ వ్యాకరణ నాగేశ్వర్ గారు చెప్తున్నారు. ఇది వాటి డిబేట్. నమస్తే.